సామ్యూయల్ పరిశుభ్రతం గారు. సామ్యూయల్ పరిశుభ్రతం వెళ్ళి ముందుకు రావాల్సింది. ఇప్పుడు మన మధ్యలో ఉన్న కుమార్ గారు పిల్లలకు సంబంధించి మీకు కొన్ని సూచనలు ఇస్తారు, కొంచెం జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత జనరల్ క్లాస్ 15 minutes ఉంటుంది. ఆ తర్వాత మీ టీచర్స్ని వాటిని ఇంట్రడ్యూస్ చేస్తాం. మరి మన ఈ సమయంలో మన మధ్యలో ఉన్న రత్నకుమార్ గారు మరి కొన్ని విషయాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. చక్కగా మీ అందరూ ఇందాక అక్క అడిగింది కదా, కింద సంవత్సరం అంతమంది వచ్చారు. ఈ రోజు ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు అంతమంది రైట్. ఇంకా రేపటికి ఇంకా ఎక్కువ మందిని తీసుకొని రావాలి. మీరు అర్థమైందా? 3 రోజులు ఉండిపోవడానికి వచ్చారా? 3 రోజులు ఉండిపోవడానికి వచ్చారా? వెళ్ళి వస్తారా? మరి రోజు వెళ్ళి వస్తారా? ఇంటికి వెళ్ళి ప్రతి రోజు వస్తారు కదా. 3 రోజులు 3 రోజుల పాటు మీకోసం ఎన్నెన్నో కార్యక్రమాలు పాపం గత 4 రోజుల నుండి కష్టపడి ఈ సంఘం సభ్యులు తయారు చేసి ఉంచారు. వాటి అన్నింటినీ పొందుకోవాలని ఆశపడుతున్నాను. మరి మీరు చక్కగా సండే స్కూళ్ళు మీ సంఘాలు చక్కగా జరుపుకుంటున్నారు కదా. సామెతలు 22:6 ఎవరైనా చెప్పగలరా? చెప్పగలరు. వెరీ నైస్. వారు నడవవలసిన త్రోవను వారికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోతుంది. ఈ యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకొని పిల్లలైనటువంటి మీ అందరి కోసం ఒక సండే స్కూల్ నిర్వహణ కార్యక్రమం ద్వారా మీలో ఆధ్యాత్మిక నైతిక విలువలు పెంపొందించడానికి, అదే మాదిరిగా ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి క్రైస్తవ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క లక్ష్యంతో ఈ తెలుగు బాప్టిస్ట్ సంఘం యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. లోతుగా చెప్తే మీ అందరికీ అర్థం కాదు, కానీ అసలు సండే స్కూల్ నేను పేరు ఎందుకు వచ్చింది? మనకు స్కూల్స్ ఉన్నాయి కదా, మనందరికీ స్కూల్స్ చదువుతున్నారు. మీ అందరూ కూడా ఒకరు ఎంపీపీ స్కూల్, ఒకరు జడ్పీ హై స్కూల్, ఒకరు ఇంకేదో స్కూల్, రకరకాల స్కూల్స్ ఉన్నాయి. సండే స్కూల్ పేరు వచ్చింది కదా. ఈ సండే స్కూల్ పేరు మరి మీ ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడ ఉంటుంది? వెరీ గుడ్. సండే స్కూల్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎక్కడ చర్చి ఉంటే అక్కడ సండే స్కూల్ అనేది ఉంటుంది. మరి ఆ స్కూల్లో ఏం నేర్చుకుంటాం, ఈ స్కూల్లో ఏం నేర్చుకుంటున్నాం మనం? ఆ స్కూల్కి ఈ స్కూల్కి వెళ్తున్నారు కదా, వెళ్తున్నారా లేదా? ఆ స్కూల్లో ఏం నేర్చుకుంటారు, ఈ స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారు? ఇంకా ఇక్కడ దేవుడి గురించి నేర్చుకుంటాం కదా. అక్కడ లోక జ్ఞానం అంతా నేర్చుకుంటే ఇక్కడ దైవ జ్ఞానం అంతా కూడా మనం నేర్చుకుంటున్నాం. చాలా మంచిది. పిల్లల్లో మోరల్ వాల్యూస్, అలాగే స్పిరిచువల్ వాల్యూస్ నేర్పించడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్పించడానికి ఈ సండే స్కూల్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎప్పుడు అంటే 17వ శతాబ్దం. 17వ శతాబ్దంలో రాబర్ట్ రైక్స్ అనేటటువంటి ఒక వ్యాపారవేత్త తన చుట్టూ ఉన్నటువంటి సంఘాలలో పిల్లలు ఆదివారం పూట పాఠశాలకు సెలవులు వస్తే వాళ్ళకి నచ్చినట్టుగా వెళ్తూ నచ్చినట్టుగా తిరుగుతూ ఉండడం చూశారు. చూసి చర్చిలో ఆరాధన అవుతుంటే బయట ఏమో పిల్లలందరూ కూడా ఆటలాడుకోవడం, లేదా ఏవో తినడం, ఏవో కొనుక్కోవడం, ఇలాంటివన్నీ చేస్తుండడం చూసి ఆయన అసలు సండే కూడా ఒక స్కూల్ ఉంటే బాగుంటుందని ఆలోచించి 1780లో ఇంగ్లాండ్ దేశంలో ఒక చర్చిలో మొట్టమొదటిగా ఈ యొక్క సండే స్కూల్ ప్రారంభమైంది. ఈ సండే స్కూల్కి మొట్టమొదట సహకరించిన వాళ్ళు ఎవరు అంటే మహిళలేనంట. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎక్కడ చూసినా సండే స్కూల్ టీచర్స్ అనగానే ఎక్కువ మంది స్త్రీలే ఉంటారు. కాబట్టి ఒక అమ్మల, ఒక చెల్లిలా, ఒక అక్కల మీకు అందరికీ కూడా పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ముందుకు వాలంటీర్గా ఆ రోజు స్త్రీలు వచ్చారు. దాదాపుగా వాళ్ళు చక్కగా పిల్లల్ని అమ్మలాగా సాకి
వారికి కావలసినటువంటివన్నీ ఇచ్చి వారికి కావలసినటువంటి విద్యాబుద్ధులన్నీ కూడా బైబిల్కి అనుగుణంగా నేర్పించడం మూలాన అదొక సండే స్కూల్ ఉద్యమమయ్యి 1780 నాటికి 85 నాటికి సండే స్కూల్ సొసైటీ దేశమంతా విస్తరించి సండే స్కూల్ సొసైటీ కింద ఏర్పాటు చేసి ప్రతి సంఘంలో కూడా ఈ రీతిగా సండే స్కూల్ ద్వారా పిల్లల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఆ రోజు ఏర్పాటు చేయబడినటువంటి సండే స్కూల్ పరిచర్యలు ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన మెయిన్ లైన్ చర్చెస్ ఏవైతే ఉన్నాయో ప్రొటెస్టెంట్ చర్చిల్లో ఖచ్చితంగా కంపల్సరీగా సండే స్కూల్ విభాగం అనేది ఉంటూ ఇప్పటికీ కూడా ఏ జీతం లేకపోయినా తమ యొక్క సమయాన్ని వెచ్చించి పిల్లల కోసం సమర్పించుకొని ఎవరైతే ముందుకు వస్తారో అటువంటి టీచర్స్ ద్వారానే ఈ సండే స్కూల్ పరిచర్య అనేది కొనసాగుతూ ఉందన్నమాట. మన అలాంటి పరిచర్యను కొనసాగించాలంటే నేటి దినాల్లో ఈ సండే స్కూల్ పరిచర్య కుంటుపడేటటువంటి విధానాన్ని గమనించి మిమ్మల్ని అందరినీ రివైవల్ చేయడానికి ప్రతి సంవత్సరం కొన్ని రోజుల పాటు ఇక్కడ గ్యాదర్ చేసి కొత్త విషయాలు, కొత్త కాన్సెప్ట్స్, కొత్త స్టోరీస్ ఇవన్నీ నేర్పించడం ద్వారా మీ సంఘాలను బలోపేతం చేయడానికే మా సంఘము నిర్ణయించుకొని మా సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు, సండే స్కూల్ టీచర్స్ ఒక నిబద్ధతతో సమర్పించుకొని దానికోసం ముందు వెనక శ్రమపడుతూ ఈ కార్యక్రమాన్ని రూపొందించి నిర్వహించాలని కోరినప్పుడు సంఘము పెద్దలందరూ కూడా ఆలోచన చేసి అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఇలాంటి మంచి కార్యక్రమం మన సంఘం ద్వారా వెళ్తే మనకు ఒక మాదిరికరమైనటువంటి మాదిరి చూపించిన వాళ్ళం అవుతామని ఈ యొక్క సండే స్కూల్ బీబీఎస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వేరే దగ్గర నుండి వచ్చి కొత్తగా అంశాలు చెప్పేవారు ఎవరు ఉంటారు, అందరూ కూడా ఈ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళే తర్ఫీదు పొంది చక్కగా మీ అందరికీ కూడా అనేక విషయాలు తెలియజేస్తారు కనుక ఈ విషయాలన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకొని కొద్దిగా క్రమశిక్షణతో ఉండి విషయాలన్నీ నేర్చుకున్నట్లయితే మీ చర్చెస్లో ఇంకా రాలేకపోయినటువంటి వారికి మీరు చక్కగా బోధించిన వాళ్ళు అవుతారు, చెప్పడం తెలిసిన వాళ్ళు అవుతారు. అలాగే సండే స్కూల్ టీచర్స్ కూడా స్ట్రెంత్ కావాలని వాళ్ళ కోసం కూడా ఒక కార్యక్రమం గతంలో మేము నిర్వహించడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు ఉన్నటువంటి సండే స్కూల్ టీచర్స్ ఇక్కడికి వచ్చినటువంటి వారు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి వాటిని వీక్షించి వాళ్ళకు కూడా కొన్ని ప్రత్యేకమైన తరగతులు నిర్వహించడం ద్వారా మీ చర్చెస్లో సండే స్కూల్ కెపాసిటీని బిల్డప్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుందని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. దానికోసం కష్టపడుతున్నటువంటి సండే స్కూల్ టీచర్స్ విభాగం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా చక్కగా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ముందుకు వచ్చారు. అలాగే సంఘంలో కూడా సభ్యులు కూడా అనేక మంది ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రేమపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 3 రోజుల పాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా అన్ని విషయాలు మీరు నేర్చుకొని స్పిరిచువల్గా బలపడతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రారంభమైంది సండే స్కూల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి చక్కగా చెప్పారు. ఎవరు పిల్లలు స్థాపించారు సండే స్కూల్ని? మహిళలు కాదు, ఒక వ్యక్తి పేరు చెప్పారు అంకుల్. రాబర్ట్ రైన్స్. మరి చక్కటి విషయాలు తెలియజేసిన అంకుల్ గారికి దేవుని నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను.